మా ఆయన ఎంత స్లోగా తోలుతాడో బండి అట్లా తెచ్చారు. పికప్ చేసుకొని డ్రాప్ చేస్తారా? లేదు మేడం, నేను ఇక్కడికి రావాలంటే చాలా దూరం కదా మేడం. మీకు ఎంత డబ్బైనా ఇస్తానండి నేను. రోజు ఇలాంటి గిరాకీ కలిగితే నా అప్పులన్నీ ఏమైంది ఏమైంది మేడం ఏమైంది మేడం? రోజా వస్తున్నా అండి. ఆఫీస్ టైం అవుతుంది, రోజు లేటే. మీకేంటండి, స్నానం చేస్తారు, బట్టలు వేసుకుంటారు, అయిపోద్ది. నాకు ఇంటి పని, వంట పని, నాకు చాలా పని ఉంటుంది. ఇదిగోండి బ్యాగు, లంచ్ బాక్స్ పెట్టాను. మధ్యాహ్నం లంచ్ మొత్తం చేయనండి. పొద్దునంతా మీరు చేస్తారు, రాత్రి తోమేది ఎప్పటికి కనబడదు. సరే సరే, నేను ఊరికి వెళ్తున్నా కదా, వచ్చేటప్పుడు బైక్ బుక్ చేసుకుని రా. నేను ఒక వారం రోజులు లీవ్ పెడతా, వెళ్ళానండి ఆఫీస్ కి. ఎందుకే? అరే ఇప్పటికే మొత్తుకుంటుడు, పెండింగ్ వర్క్స్ మస్తు నీతో పంచాయతీ. మీరు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి పని పెడతానే ఉంటారు నాకు. ఈ ఆడోళ్ళతోని ఇదే టెన్షన్. వేసేది ఇంత ఇంత పొడుగు చెప్పుకుంటారు. అయ్యో రామ, లైట్లు కూడా బంద్ చేయదు. చాలా మెడ పెట్టి వచ్చినావు. అవో అక్కడ పెట్టా చూడండి పక్కన. ఇవన్నీ మేము చేయాలి, పెద్ద మీరు చేసినట్టు మాట్లాడతారు. ఓ ఏదో ఒకటి చేసి అన్ని చేసి అని రామ్మా రా సైతాన్. రోజు గొడవలే. మీరే గింతదానికి గంతదానికి ఊకే అంతా ఉంటుంది. సర్లే, ఇదో బండి, కొత్త బండి కొందామంటే కొననియో. అదొకటి తక్కువైంది ఇప్పుడు. సరే గట్టి పట్టుకో. పట్టుకున్నాలే పాండి, పట్టుకోవే. పట్టుకున్నాలే, వెళ్ళండి. పడిపోతావు, ముందే నడుము నొప్పి. పడిపోతే వచ్చే నష్టమేం లేదులే. ముందే నడుము నొప్పి, కూర్చో. నడుము నొప్పి అని రెస్ట్ తీసుకుంటున్నా కదా. సర్లే, ఏ నొప్పి ఉన్నా చేయండి అయితే తప్పదు కదా. సర్లే సరే, ఊరికే లొల్లి నీతో. టెన్షన్ పడకే, మా అమ్మ కదా నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు బైక్ బుక్ చేసుకొని, ఓకేనా? అర్థం చేసుకో. వెళ్దామా? సరే. ఇంత లేట్ అయింది. ఒక ఓటీపీ చెప్పండి మేడం. 0971. ఓకే మేడం, కూర్చోండి. కరెక్టేనా? కరెక్టే మేడం. మంచిగా తోలుతావు కదా బండి? మంచిగా తోలుతా మేడం. నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఓకే, మెల్లైనా పోదాం మేడం. చాలా థ్యాంక్స్ అండి, అసలు చాలా మెల్లగా తీసుకొచ్చారు. మా ఆయన ఎంత స్లోగా తోలుతాడో బండి అట్లా తెచ్చారు. అసలు వస్తున్నట్టు తెలియలేదు బండి. ఓకే మేడం, మాకు కూడా కొన్ని స్టార్స్ ఇవ్వండి మేడం. సరే ఇస్తాను, చెప్పండి ఎంత అయింది? 200 మేడం. స్కాన్ కొట్టా చూడండి. ఓకే మేడం, చెప్పండి మేడం. ఏం లేదండి, రోజు నన్ను పికప్ చేసుకొని డ్రాప్ చేస్తారా? లేదు మేడం, నేను ఇక్కడికి రావాలంటే చాలా దూరం కదా మేడం. మీకు ఎంత డబ్బైనా ఇస్తానండి నేను. అంటే నేను డ్యూటీకి రోజు వెళ్తాను, రోజు తీసుకెళ్ళి రోజు తీసుకొని రావాలండి. కరెక్టే మేడం, కాకపోతే మేము రాలేము, దూరం ఉంటాం కదా. మీకు ఎంత డబ్బు కావాలంటే అడుగు, అంత డబ్బు ఇస్తాను నేను. మీరు బుక్ చేస్తే వస్తుంది కదా మేడం. రోజు బుక్ చేసుకోవడం నాకు కొత్త అండి. మీరు రోజు టైం పొద్దున 9 గంటలకు రండి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వచ్చి దింపేసేయండి. కష్టం మేడం, అంత దూరంకి రావాలంటే నాకు పడతలేదు. నువ్వు డబ్బుల కోసం ఏం టెన్షన్ పడకు. 1000 రూపాయలు ఇస్తాను రోజుకి. నీకు 1000 కూడా సరిపోవంటే 1500 ఇస్తా. నన్ను పికప్ చేసుకొని డ్రాప్ చేయాలి. పొద్దున 8:30కి నేను కాల్ చేస్తాను, వచ్చి పికప్ చేసుకొని 9 గంటలకు నాకు డ్యూటీ ఉంటుంది. 9 గంటలకు ఆఫీస్ కాడ దింపేయాలి. మార్నింగ్ మళ్ళీ 5కి బయటకు వస్తాను. నేను 5కి పికప్ చేసుకొని వచ్చి ఇంటికాడ దోలేయాలి. సరేనా? సరే, మీ నెంబర్ చెప్పండి ఒకసారి. 95. మార్నింగ్ నేను 8:30 కాల్ చేస్తాను. 9 గంటల వరకు ఇక్కడికి వచ్చేసాయి.
సరే మరి. వా, రోజు ఇలాంటి గిరాకీ తగిలితే నా అప్పులన్నీ తీరు. మంచిది మేడం, చాలా మంచిది. వద్దాం రేపు నుంచి. హలో మేడం. హలో మేడం రిలేషన్. అయ్యో నువ్వా, చెప్పండి. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినండి. ఎక్కడ వచ్చారా మీరు? వచ్చాను మేడం, బయట ఒకసారి ఉన్నా. లోపలికి రండి. ఓకే మేడం, వస్తుంది. సరే మేడం లోపలికి రావచ్చా? దా. ఏమైంది మేడం, ఇంకా రెడీ కాలేదు? నైట్ నుంచి ఫుల్ ఫీవర్. సారీ, నేను ఫోన్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. జ్వరం వస్తుంది, అసలుకి తలకాయ బాగా వస్తుంది, పడుకున్నా. అవునా మేడం? నడుములో నొప్పి నాకు బాగా. సరే మేడం. సరే కూర్చో, డబ్బులు ఇస్తా. మీరు రావట్లేదు కదా, ఎందుకులే మేడం. కూర్చో, తీసుకొచ్చేస్తా. మేడం ఇవేందుకు మేడం? తీసుకో, సరిపోయినాయి కదా? ఉంచుకో, ఇక ఖర్చులకు వస్తాయి కదా. రేపెళ్ళి మళ్ళీ నన్ను తీసుకుపోతావు కదా, తీసుకో. వద్దులేండి మేడం. ఉంచుకో అయ్యా. సరే మేడం. సరే బాబు. అలా బ్రో ఒకసారి ఇక్కడ రావా, ఒకసారి రండి. చెప్పండి మేడం. ఏమనుకోకు బ్రో, కొంచెం టాబ్లెట్ తెచ్చిస్తారా? సరే మేడం, తెచ్చిస్తా. కొంచెం టాబ్లెట్ తెచ్చి. సరే మేడం, తీసుకొస్తా. సరే. మేడం తీసుకొచ్చావా? చాలా థ్యాంక్స్ బాబు. ఓకే. టాబ్లెట్ ఏమైంది మేడం? ఏమైంది మేడం? మేడం ఏమైంది మేడం? ఏం కాలేదు, రాత్రి నుంచి ఏం తినలేదు, కళ్ళు తిరిగినాయి. అయ్యో, ఏం వండుకోలేదా మేడం? మరి ఏం వండలేదు, అసలు లేవడానికి ఓపిక లేదు నాకు. అవునా మేడం? ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా మరి వాళ్ళకి చెప్తే వాళ్ళు వేసి ఇస్తారు కదా మేడం? చాతనైనా వండుకొని వెళ్దాం నేను. అవునా మేడం? మరి మీకేమన్నా తీసుకొచ్చిస్తా మేడం, ఇడ్లీ గిట్లా తీసుకొస్తా. మీరు అట్లే కొరగండి మేడం, కూర్చోండి. మేడం ఇడ్లీ దొరకలేదు, అన్నం తీసుకొచ్చిన మేడం. కిచెన్లోకి వెళ్ళొచ్చా మేడం? వెళ్ళు. పర్లేండి. ఇది తినండి మేడం, తినండి మేడం.
వస్తా. అమ్మా, అరే ఏంటి ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి? ఏంది ఈ వీడియోలో ఏంది, ఫోటోలో ఏంది? ఏం చేసిండు వీడు? పోయిండా వీడు? వీడికి ఫోన్ చేస్తా వీడికి. హలో హలో, ఏందిరా ఫోటోలు ఏంది, ఆ వీడియోలు ఏంది? ఏం చేసినావురా నువ్వు? ఏం చేసినావంటే నాకు డబ్బులు కావాలి మేడం. అరే నువ్వు మంచోడు అని నేను రోజుకు 1500 డబ్బులు ఇస్తానా, ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇచ్చా కదరా నీకు. అవును మేడం, ఈ రోజులలో మంచుకుంటే ఎవరు మేడం బతికేది? అరే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, వీడియోలు ఫొటోస్ అన్ని డిలీట్ చేయి. మా ఆయనకు తెలిస్తే మంచోడు కాదు, నిన్ను చంపి పడదింగుతాడు. అయ్యో మేడం, ఆగండి ఆగండి. ఆ వీడియోలు ఫోటోలు డిలీట్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి మేడం. అవునా, సరే కానీ నువ్వు ఫోన్లో ఏం కాదురా. సరే నువ్వు ఒకసారి ఇంటికి రా, మాట్లాడుకుందాం కూర్చొని. డబ్బులు ఇస్తా అంటే రావడమే మేడం, వస్తా. దా మాట్లాడదాం, దా కూర్చొని. ఓకే మేడం, వస్తున్నా. దా తొందరగా రా. వస్తున్నా. ఇడు రాని నేను ఎంత నమ్మినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను ఇంత మోసం చేస్తాడా? ఇడు రాని, వీడికి మంచి గుణపాఠం చెప్పాలి. ఇంకోసారి ఎవడు ఇలాంటి తప్పు చేయకోకుండా ఉండాలి. కెమెరా ఆన్ చేసి పెడతా. వచ్చినవారే? అరే డబ్బులేవి మేడం. అరే ప్లీజ్ రా, దండం పెడతారా, నీకు వీడియోలు డిలీట్ చేయరా. మా ఆయన చూస్తే మంచోడు కాదురా. ప్లీజ్ రా, నీకు దండం పెడతాను, వీడియోలు డిలీట్ చేయరా. చెప్పొద్దు మేడం. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటారా. ప్లీజ్ నా వీడియోలు డిలీట్ చేయరా. డబ్బులు తీసుకొచ్చి అప్పుడు మాట్లాడండి మేడం. ఇస్తారా, నీకు డబ్బులు ఇస్తారా. వీడియోలు డిలీట్ చేయరా. ఆ వీడియోలు గట్టా ఎవరైనా చూస్తే నా ఇజ్జత్ అంతా పోతుందిరా. నేను తలెత్తుకొని బయట తిరగలేను. ప్లీజ్ నీకు కాలు మోపుతా. కావాలంటే నీకు నేను డబ్బులే కదా నీకు కావాల్సింది, నేను డబ్బులు ఇచ్చేస్తా. నేను డబ్బులు ఇస్తా. నీకు ఎంత డబ్బులు కావాలంటే నేను అంత డబ్బులు ఇస్తాను. నా వీడియోలు డిలీట్ చేయి ప్లీజ్ రా, నీకు దండం పెడతారా. ఇస్తారా, నువ్వు డిలీట్ చేయరా, వీడియోలు డిలీట్ చేయరా. నేను ఇస్తా నీకు డబ్బులు. సరే నీకు డబ్బులే కానీ కావాల్సింది, నేను డబ్బులు ఇస్తా కానీ వీడియోలు డిలీట్ చేయి. ఇదిగో డబ్బులు, ఇదిగో డిలీట్ చేయి, వీడియోలు డిలీట్ చేయరా. మళ్ళీ ఉండని వీడియోలు డిలీట్. ఇప్పుడు డబ్బులు కావాలంటే ఇచ్చాను కదా. మళ్ళీ ఎప్పుడన్నా కాదు, ప్లీజ్ రా, నీకు దండం పెడతా. వీడియోలు డిలీట్ చేయరా. అంత పని చేయకు, నువ్వు సోషల్ మీడియాలో పెట్టకు. పెట్టను. అవసరం ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు అడుగుతాం, అప్పుడు ఇద్దువంట. ఓకే మేడం, అవి ఎప్పుడన్నా పని చేస్తాయి. ఓకేనా మేడం? వస్తా మళ్ళీ ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు. ఓకేనా? నీకే ఉందో తెలివి, నాకు ఉంది. పో, ఇంకా 2 నిమిషాలలో పోలీసు వాళ్ళు వచ్చి నీ చెమడాలన్నీ ముడుస్తారు. చల్పోరా. ఎందుకు వస్తారా? ఒక్కసారి అటు చూడు. నీకే ఉందా తెలివి? పోరా, నువ్వు పోరా. ఏంది ఎంతసేపు నేను బతిలాడా కదా, బ్లాక్ మెయిల్ చేస్తావా? ఇలా ఎంత మంది లేడీస్ బ్లాక్ మెయిల్ చేసి ఎంత మంది జీవితాలు ఆగం చేసినావు? లే, నా కాదు నువ్వేంద్ర పట్టేది. ఎంతమంది జీవితాలు ఆగం చేసినావు నువ్వు? ఎంతమంది చూసారు కదా, సమాజంలో ఇలాంటి నీచులు చాలా మంది ఉంటారు. ఒంటరి మహిళలను చూసి టార్గెట్ చేసి ఇలా అందరిని వేధిస్తుంటారు. అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో పనిచేయాలి. ఇలా ఈ ఆడపిల్లలాగా ధైర్యంగా ఆలోచించి ఇలాంటి నీచులకు బుద్ధి చెప్పాలి.
ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి నీచులు సమాజంలో చాలా మంది ఉంటారు నాలాంటి వాళ్ళు. వాళ్ళందరితోటి జాగ్రత్తగా ఉండాలంటే ఇలాంటి అమ్మాయిలు కూడా ఉండాలి. అందరూ జాగ్రత్త పడుర్రి. థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూడండి ఫ్రెండ్స్, నీచుల్ని ఇలా ఉంటారు. లేడీస్ ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు ఎలాంటి వాళ్ళో నమ్మి లోపలికి రానియొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. Thank మా you, వీడియో friends. నచ్చితే కామెంట్ చేయండి. ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్లో మెసేజ్ చేసి తెలపండి. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఇంకో వీడియోస్ కావాలంటే కామెంట్ లో రండి. నెక్స్ట్ వీడియో మేము ఎలా చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.